శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ స్మితజ్యోత్స్నాజాలం తపవదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తతిరసతయా చెంచుజడిమా అని ఒక శ్లోకం చేశారు. బాగా తేనె తాగేసాం అనుకోండి, నోరంతా తీయగా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ తక్కువ మాధుర్యం కలిగినటువంటి పదార్థం ఏదైనా తినే ప్రయత్నం చేశామనుకోండి, ఏ బూరి లాంటిదో, దాని రుచి తెలియదు. ఎందుకంటే అంతకుముందు తీపి బాగా తాగేశాం కదూ, తేనె తాగేసి ఉన్న నోరు బూరిని ఎక్కడ గ్రహించగలదు? పైగా తేనె కేవలం నాలుకకి రుచికరం మాత్రమే కాదు, శరీరానికి తుష్టిని పుష్టిని కూడా ఇస్తుంది. అటువంటి తేనె తాగిన వాడికి బూరి రుచి ఎలా తెలుస్తుంది? అందుకని రేపు బూరె తిందామనుకుంటే, లేదా రేపన్నది కాసేపు ఆగి అనుకుంటే, మధ్యలో ఏం చేయాలంటే బాగున్నా బాగుండకపోయినా పుల్లగంజి తాగాలి. పుల్లగంజి తాగారనుకోండి, అంతకుముందు తాగిన తేనె రుచి విరిగిపోతుంది, నాలుగుకి విరిగిపోయి తర్వాత మళ్ళీ ఏదైనా మధుర పదార్థం తిన్నప్పుడు దానికి ఉన్నటువంటి మాధుర్యాన్ని మాధుర్యంగా గ్రహించగలిగినటువంటి స్థితిని పొందుతారు మహాత్ములు. ఇవాళ శంకర జయంతి. నేనైతే పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారిలో శంకర భగవత్పాదుల్ని చూసి పరమానందాన్ని పొంది నమస్కరించుకుంటాను అని నిన్ననే బంగారయ్య శర్మ గారు నాకు ఫోన్ చేస్తే చెప్పడం జరిగింది. అది నా అదృష్ట విశేషంగా భావిస్తానండి. వారు కూడా సభకి వస్తే అంతకన్నా భాగ్యం ఏముంటుంది? ఆ రోజున కాషాయ వస్త్రం ధరించినటువంటి మహానుభావుడు, ధర్మ ప్రచారం కోసం అంత తాపత్రయపడుతున్న వ్యక్తి, వారి యందు శంకర భగవత్పాదుల్ని చూసి నమస్కరించి తరిస్తాను అన్నాను. ఇవాళ భగవంతుడు నాకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. మరి ఇంకా నువ్వు మాట్లాడడం ఎందుకు అంటే, ఇందాక చెప్పా కదా, దానికి ఒకటే ప్రయోజనం. నేనేదో చెప్పడం కాదు, మీరు తాగినటువంటి తేనె వలన మీకు రేపటి రోజున వేరొక మధుర పదార్థము యొక్క రుచి తెలియకుండా అడ్డు వచ్చేటటువంటి ప్రతిబంధకం మీదున్నదో దాన్ని విరవడానికి కాస్త పుల్లగంజి పొయ్యడం. నా మాటలు పుల్లగంజి అయినా మీరు ఎందుకు కూర్చున్నారో, వేళ దాటిపోయినా ఎందుకు కూర్చున్నారో నాకు తెలుసు. దీనికి కూర్చున్నారంటే తేనె రుచి విరగడం కోసం. అది నేను చెప్పడం కాదు, శంకరులే చెప్పారు అని మనవి చేశా కదా సౌందర్యలహరిలో. స్మితజ్యోత్స్నాజాలం తపవదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తతిరసతయా చెంచుజడిమా అన్న శ్లోకంలో ఆవిష్కరించారు. శంకర భగవత్పాదుల యొక్క అవతారం పరమాద్భుతమైనటువంటి అవతారం. ఇప్పుడు మీరు విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క సందేశాన్ని విన్నారు. భారతీ తీర్థ మహాస్వామి వారు ఒకప్పుడు శంకరాచార్యుల వారి అవతార ప్రయోజనం గురించి చెప్తూ ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్పారు. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. ఈ దేశంలో అత్యంత ప్రధానము ధర్మమే. సమస్త శాస్త్రముల యొక్క సారము ధర్మమే. అటువంటి ధర్మమునకు ఎప్పుడిప్పుడు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడం కోసం నేను అవతారమును స్వీకరిస్తాను అంటాడు. అవతారము అంటే యథార్థమునకు ఈ మాంసచక్షు చేత చూడడానికి వీలు కాకుండా అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మతత్వం ఏదున్నదో, ప్రహ్లాదుడి మాటలలో అయితే ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండిందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటాడు. పాలలో నెయ్యి ఎక్కడలేదు, అంతటా ఉంది నెయ్యి, కానీ కనపడుతుందా? కొంత సాధన చేస్తే ఆ పాలు కాచి తోడు పెట్టి పెరుగై తవ్వందింపి చిలికి మజ్జిగ చేసి మజ్జిగని బాగా తరచి సాధన చేస్తే అందులోంచి వెన్న పైకి తేలితే పాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి అగ్ని మీద తప్తం చేస్తే నెయ్యి వచ్చింది. కానీ ఆ నెయ్యి ఉన్నది పాలలోనే. పాలలో ఉన్న నెయ్యి మాంసచక్షువుకి ఎలా కనపడలేదో, కొంత సాధన చేస్తే ఎలా కనపడిందో, అలాగే విశ్వమునందున్న విశ్వనాథుడు లేదా విశ్వము కన్నా అభిన్నమైనటువంటి విశ్వనాథుని యొక్క దర్శనము కొరకు కొంత సాధన చేయవలసి ఉంటుంది. ఆ సాధన యొక్క చిట్ట చివరి ఫలితం ఏమి అంటే జ్ఞానము. ఇందాక స్వామి అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పారు. పువ్వు పిండైనట్టు, పిండెకాయై ఫలమైనట్టు, ఆ పువ్వు ఫలంలోకి వెళ్ళిపోయినట్టు కర్మల యొక్క సమస్త ప్రయోజనము ఆ జ్ఞానమును పొందుట, దాని వలన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుట అయినప్పుడు, ఒకప్పుడు కృష్ణ పరమాత్మ ధర్మమునకు ఇబ్బంది కలిగితే నేను అవతారం తీసుకుంటాను అన్నాడు.
కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద సమస్య ఏర్పడింది. రాక్షసులకు ఉపాధి లేదు. ఒక ఆవుని చూస్తే ఇది ఆవు అని గుర్తుపడతాం, ఎద్దుని చూస్తే ఇది ఎద్దు అని గుర్తుపడతాం, కుక్కని చూస్తే కుక్క అని గుర్తుపడతాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపాధి. కలియుగంలో రాక్షసులు మనుష్యుల యొక్క మనస్సు యందు ప్రవేశించి ఉంటారు. వాళ్ళు వేరు ఉపాధులతో తిరగరు. పూర్వంలో ఏదో పెద్ద పెద్ద కోరలు కొమ్ములు పెట్టుకుని తిరిగే అవకాశం లేదు. కాబట్టి ఎంతమందిని చంపడం సాధ్యం అవుతుంది? ఒకప్పుడు త్రేతాయుగంలో అయితే బండన భీముడు అర్థజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమి కలీడనుచున్ గడకట్టి భేరికాటాండటాండటాండని దమ్ముల అజాండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అన్నట్టుగా రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయా అన్నట్టుగా రాక్షస సంహారం చేశాడు. ద్వాపరయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కులద్రూసి ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీల్చి మృతును చేసే తల్లి వెన్నలకునై తను రోల కట్టంగా సబలుడై మద్దుల కూలద్రూసి పశుల గ్రేపుల కాచుచు బకుని చీరి వెలగతోడుత దైత్యుని వేసి గడపే సబలుడై ఖరదైత్యుని సంహరించే ఇతడు కేవలమనుజుడే ఇంచి చూడా అంటారు భాగవతంలో. అసలు కన్నులు కూడా సరిగ్గా విప్పి చూడడం రానటువంటి పసిపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి పూతనా సంహారం చేసి కృష్ణ పరమాత్మ రాక్షసుల్ని విధ్వంసం చేశాడు. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మనుష్యుల మనస్సులలో ఉన్నటువంటి రాక్షసుణ్ణి తరిమి కొట్టడానికి వేరు మార్గాన్ని స్వీకరించవలసి ఉంటుంది తప్ప ధర్మం తప్పుతున్నారని ఎంతమంది శిరస్సులు ఖండించడం కుదురుతుంది? కృష్ణుడొకడు శివుడొకడు కాదు. అందుకే కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞని నిలబెట్టడానికి అధర్మం పట్ల ఆకర్షితులైనటువంటి వారి యొక్క శిరచ్ఛేదం చెయ్యకుండా వారి మనసులను ప్రబోధము చేత ప్రక్షాళనము చేసి మనసులలో ఉన్నటువంటి రాక్షసుల్ని తరిమి కొట్టడానికి వచ్చినటువంటి శివావతారమే శంకర భగవత్పాదులు. తద్వారా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటని శంకరుడు నిజం చేశాడు. అంటే నిజానికి శివకేశవులని రెండుంటే ఆయన అన్న మాట ఆయన చూసుకుంటాడనాలి. కాదు, ఉన్నది ఒక్కటే పదార్థం. ఇదే భారతీ తీర్థస్వామి వారు చేసిన ప్రతిపాదన. ఆ ఉన్న ఒక్క పదార్థమే ఒకనాడు శివుడు శంకర భగవత్పాదులుగా ఈ భూమి మీద అవతరించి ఆయన భారతదేశం అంతటా పర్యటించి అవైదికమైనటువంటి వాదనలను ఖండించి మళ్ళీ మనుష్యులు ఏ మార్గాన్ని అనుసరించి జీవన సాఫల్యాన్ని పొందుతారో అటువంటి మార్గాన్ని సుసంపన్నం చేసినటువంటి మహాపురుషుడు. అందుకే ఏదో పోతన గారే భాగవతంలో చోట అంటారు, తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగా పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులురగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అని ఆడుకుంటున్నటువంటి బాలకృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుంటే నాకు విభూతి ధారణ చేసిన బాలశంకరుడు కనబడ్డాడు. ఆ చిన్ని కృష్ణుడి మెడలో అమ్మ నీలపతాక వేస్తే ఆ కాంతి కంఠానికి తగిలితే నాకు శ్రీకంఠుడై హాలాహల భక్షణం చేసినటువంటి బాలశివుడు కనపడ్డాడు. అమ్మ చిన్ని కృష్ణుడి మెడలో ముత్యాలహారం వేస్తే మెడలో హారవల్లులురగ హారవల్లులు కాగా సర్పమాలికలు ధరించినటువంటి బాలశంకరుడు నాకు దర్శనమయ్యాడు. ఓ పోతన, శివుడికి కృష్ణుడికి భేదం లేదో అని నాకు కృష్ణుడు చెప్తున్నాడా అన్నట్టుగా ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించి నేను బాలకృష్ణ లీలలు వర్ణిస్తున్నప్పుడు బాలకృష్ణుడు మా ఇద్దరి మధ్య భేదం లేదని నాకు బోధన చేసినట్టుగా కనపడింది అని పోతన గారు రాసుకున్నారు భాగవతంలో. అలా ఒకనాడు కృష్ణుడు చేసిన ప్రతిజ్ఞని నెరవేర్చడానికి జగద్గురువై వచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి శివావతారమే శంకర భగవత్పాదులు. అందుకే
త్యక్వా మౌనం వటబిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఒకానొకనాడు కైలాస పర్వతం మీద వటవృక్షం కింద చిన్ముద్ర పట్టి కూర్చుంటే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరామృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఆయన ఏమీ మాట్లాడకుండా మౌన వ్యాఖ్యతో చిన్ముద్ర పట్టినంత మాత్రం చేత ఆశ్రయించి కూర్చున్నటువంటి సనక సనందనాదులకు అజ్ఞానము విచ్ఛిన్నమై ఏది తెలియాలో అది తెలియబడింది. కానీ కలియుగంలో అలా చిన్ముద్ర పడితే అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి కలిగిన వారు ఎక్కువ మంది ఉండరని, గంగా స్నానానికి నేను వెళ్ళవలసి వస్తే నేను వెళ్ళడం కాకుండా గంగయే నా ఇంటి ముందుకొస్తే ఎలా ఉంటుందో అలా ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న దక్షిణామూర్తియే శంకర భగవత్పాదులై ఈ భూమి 4 చెరగులా నడియాడారు. కర్మభూమి అయినటువంటి ఈ భారతదేశం అంతటినీ కూడా పర్యటించి మళ్ళీ వైదికమైనటువంటి ధర్మాన్ని పునరుద్ధరించి దానికి కలిగినటువంటి ఇబ్బందిని తొలగించినటువంటి పరమాద్భుతమైనటువంటి అవతారం శంకర భగవత్పాదుల యొక్క అవతారం. అందుకే తోటకాచార్యుల వారు 1కి 10 మాటలు భవశంకర దేశిక మే శరణం అంటారు. వారు దేశికులు, దిశానిర్దేశం చేశారు. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ప్రయాణం అటువైపుగా వెళ్ళవలసి ఉంటుంది. నేను కాశీ వెళ్ళాలి అంటే కాశీ ఎటుందో అటు ప్రయాణం చెయ్యాలి. ప్రయాణం చెయ్యడం ఒక్కటే ప్రధానంగా పెట్టుకుని కాశీ వైపు కాకుండా వేరొక వైపు ఏ చెన్నై వైపు ప్రయాణం చేస్తే నేను కాశీ చేరను. ప్రయాణం కాదు ప్రధానం, ఏ దిశ వైపుకి వెళ్ళాలో లక్ష్యాన్ని చేరుకోవడానికి అటు వెళ్ళడం ప్రధానం. ఏ దిశలో ఆరాధన చెయ్యాలో, ఎలా ప్రవర్తించాలో, కర్మ మార్గం ఎలా ఉండాలో, పూజ ఎలా ఉండాలో, ధర్మం ఎలా ఉండాలో, ఏది ఎలా పట్టుకోవాలో, ఆఖరికి ప్రాతస్మరామి స్తోత్రం దగ్గర నుంచి ప్రస్థానత్రయానికి భాష్య గ్రంథాల వరకు ఇది అది అని లేకుండా పాతాళం నుంచి ఆకాశం వరకు సమస్తాన్ని 32 సంవత్సరములలో కప్పేసినటువంటి అపర త్రివిక్రమావతారం శంకర భగవత్పాదులు. ఇంత చేసి కూడా మహానుభావుడు ఆయన యొక్క వినయం పరమాద్భుతం. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి యొక్క వినయం ఎంత గొప్పదో కలియుగంలో మళ్ళీ శంకర భగవత్పాదుల యొక్క వినయం అంత గొప్పది. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అంటారు శివానందలహరిలో. శివ, నేను పశువుని, నువ్వు పశుపతివి, మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఇది, నీకు తెలియదా నేను పశువునని? స్వామి, నన్ను నువ్వు కాదా సంస్కరించవలసిందంటారు. నిజంగా శంకర భగవత్పాదుల స్థాయిని పొందింది వారి వినయం అటువంటిది. వారు లోకానికి అంతటికీ సందేశం ఇవ్వడానికి ప్రార్థన ఎలా చెయ్యాలో కూడా తెలియని నా వంటి వారి కోసమని షట్పదీ స్తోత్రం ఇచ్చారు. అందులో వారి మొదటి ప్రతిపాదన ఏమి అంటే అవినయమపనయ విష్ణు అన్నారు. స్వామి, నా అహంకారాన్ని తొలగించు, నా గర్వాన్ని కూకటి వేళ్లతో తీసేయి, నాకు వినయాన్ని ప్రసాదించు. ఆ వినయము లేనినాడు మనిషి జీవితానికి సార్థక్యం లేదు. ఏదో చిన్న విషయాన్ని పట్టుకుని నా అంతటి వాణ్ణి నేనని విర్రవీగేటటువంటి స్వభావము నా నుండి తొలగించు. తల వంచి 2 చేతులు కైమోడ్చి నమస్కరించి నేనెంతటి వాడిని అని అనగలిగినటువంటి ప్రజ్ఞని నాకు కటాక్షించు. శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదనలు దేశకాలములలో ఒకనాటికి మాత్రమే పనికొచ్చేవని ఎలా అనుకుంటాం? ఎప్పటికీ కూడా అవి కరదీపికలే. ఎవరికైనా ఎప్పుడైనా వినయం అనేటటువంటిది అంత అవసరం. మహానుభావుడు అన్ని అద్భుతమైనటువంటి విషయములను ప్రతిపాదన చేశారు. అందుకే శంకర భగవత్పాదుల గురించి చెప్తూ కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శంకరావతారులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక మాట అంటూ ఉండేవారు. కైలాసంలో ఉండేటటువంటి శంకరుడు మూలమూర్తి అయితే శంకరాచార్యుల వారు ఉత్సవమూర్తి అంటూ ఉండేవారు. దేవాలయంలో ఉన్న మూలమూర్తి కదలదు. మూలమూర్తి ఎప్పుడూ స్థిరమూర్తి అయి అలాగే ఉంటుంది. చరమూర్తి ఉత్సవమూర్తి, ఉత్సవములను స్వీకరించడానికి ఊరిరిగింపుకి బయటికి వస్తుంది. శంకర భగవత్పాదులు సాక్షాత్తు శివుడై ఈ భూమిని అంతటినీ కూడా తన పదఘట్టనల చేత పవిత్రం చేశారు. శంకరాచార్యుల వారి అవతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వారు శివశక్తుల యొక్క సమ్మేళన స్వరూపం. వారు ఎప్పుడూ తనలో తాను అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థాయిలో
కదలకుండా సమస్త విశ్వమునందు వ్యాప్తి చెందిన ఆత్మస్వరూపమై నిలబడగలరు. అదే శంకరాచార్యుల వారు కదలికలకు సంకేతమైనటువంటి శక్తి స్వరూపంగా ఆసీతు హిమాచల పర్యంతం పర్యటించగలరు. తాను వచ్చింది వైదిక ధర్మాన్ని పునరుద్ధరించడానికి. బ్రహ్మచారిగా ఉంటే గురువుగారి దగ్గర కూర్చుని పాఠం నేర్చుకోవాలి. గృహస్థైతే భార్యాబిడ్డల్ని పోషించుకోవడానికి ఒక చోట ఉండాలి. వానప్రస్థైతే అంతర్ముఖత్వాన్ని పొందడం కోసం అరణ్యంలో కుటీరం నిర్మించుకుని ఎక్కడో నివాసం చెయ్యాలి. సన్యాసాశ్రమ ధర్మంలో అయితే ఒక చోట ఉండకుండా దేశమంతటా పర్యటన చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే బాల్యంలోనే సన్యాసాన్ని స్వీకరించి ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించారు. ఎప్పుడైనా ఎక్కడైనా వ్యాస దర్శనమైన వారు ఉంటే వారిని మహాపురుషులు అని పిలుస్తారు. మిగిలిన వారందరి విషయంలో కూడా వ్యాస దర్శనమైన వారు ఉన్నారు, వారందరూ మహాత్ములే. కానీ శంకర భగవత్పాదుల విషయంలో మాత్రం ఒక అసాధారణమైన విషయం జరిగింది. వ్యాసుల వారు తిన్నగా వ్యాసుడిగా శంకరులకు దర్శనమివ్వల. ఎందుచేత అంటే శంకరుడు చేసినటువంటి బ్రహ్మసూత్ర భాష్యాన్ని పరిశీలించాలంటే వ్యాసుడికి మాత్రమే చెల్లు. అటువంటి వ్యాసుడు వ్యాసుడిగా వస్తే శంకరులు మాట్లాడరు, వారి వినయం అటువంటిది. అందుకే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి కూర్చుని వాదించారు. ఆ తరువాత పద్మపాదాచార్యుల వారు గ్రహించి వారిరువురు శివకేశవ స్వరూపాలు, అవతల వారు వ్యాసుడు, యువతల వారు శంకరుడు అని చెప్పి నిర్ధారించిన తరువాత శంకరులు వ్యాసులకు నమస్కరిస్తే వ్యాసుల వారి ఆదేశం మేరకు మళ్ళీ కొంతకాలం శరీరంలో ఉండవలసిన అవసరం ఏర్పడింది తప్ప వారికి అసలు శరీర తాదాత్మ్యత లేనటువంటి మహాపురుషులు. అంత గొప్ప స్వరూపం అటువంటి శంకర భగవత్పాదులు మనకి ఇవ్వనటువంటిది లేదు, వారు చెయ్యనటువంటి ఉపకారం లేదు. కంచి కామకోటిలో పరమాద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అది పృథివీ క్షేత్రం కాబట్టి 8 దిక్కులలో తిరిగేటటువంటి కాళీ స్వరూపాల్ని ఉపసంహారం చేసి అక్కడ ఆ బిలాకాశంలో పెట్టి శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు. అందుకే ఇప్పటికీ కామాక్షి బయటికి వెళ్ళాలి అంటే దేవాలయంలో శంకర భగవత్పాదుల ముందు నిలబడి అనుమతి తీసుకుని బయటికి వెళ్ళాలి. అంత గొప్పగా అక్కడ శ్రీచక్రం వేశారు. అదే జంబుకేశ్వరంలో అయితే అప్పు క్షేత్రం, జలక్షేత్రం, నీటి మీద శ్రీచక్రం ఎలా కుదురుతుంది? అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సుని తట్టుకోగలిగినటువంటి శక్తి అనుష్ఠాన బలం తరిగిపోయిన కారణం చేత మన యందు లోపిస్తే అధికమైనటువంటి శక్తిని వారు తీసేసి శ్రీచక్ర తాటంకములలో వేసి అమ్మవారికి తాటంకములు వేశారు. అపూర్వమైనటువంటి ప్రజ్ఞ. మామూలు లెక్క కట్టడం కాదు, అమ్మవారిలో ఉన్న తేజస్సుని లెక్క కట్టి మనం భరించలేకపోతున్న తేజస్సుని తీసి శ్రీచక్ర తాటంకములలో వేసి అమ్మవారి యొక్క చెవులకు అలంకారం చేశారు. ఇప్పటికీ జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారికి మహానైవేద్యం పెట్టాలి అంటే పురుష అర్చకులు కూడా చీర కట్టుకుని లోపలికెడతారు. అటువంటి స్వరూపానికి ఆ శ్రీచక్ర తాటంకాలు వేసి మహానుభావుడు ఎనలేని సేవ చేశారు. ఒకటా రెండా, వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు పరమాద్భుతములు. అందరికీ కావలసినటువంటి సమస్తాన్ని అందించారు. ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే. అసలు శంకరాచార్యుల వారు చేసినటువంటి స్తోత్రములు కానీ రచనలు కానీ నాకు అందుబాటులో ఉన్నవి కావు అనడానికి అవకాశం లేకుండా నిద్ర లేచినప్పుడు చదువుకోవలసినటువంటి స్తోత్రం దగ్గర నుంచి చిట్ట చివర బ్రహ్మసూత్ర భాష్యం, అటువంటి పెద్దలు తెలుసుకుని లోపల మననం చేసేటటువంటి భాష్య గ్రంథాల వరకు ఇచ్చారు. అంటే వారసలు భూమి ఆకాశములను కప్పేశారు తన వాంగ్మయం చేత. మీరు గమనించండి, సాధారణంగా సన్యాసాశ్రమం స్వీకరించిన తరువాత పూర్వాశ్రమంలో ఉన్న పేరు తీసేసి గురువు సన్యాసాశ్రమ నామాన్ని ఇస్తారు. కానీ ఒక్క శంకరాచార్యుల వారి విషయంలో మాత్రం పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు పెట్టిన నామము శంకర. గోవింద భగవత్పాదులు సన్యాసాశ్రమం తర్వాత ఇచ్చిన యోగ పట్టా కూడా శంకర. పేరు మార్చలేదు. ఎందుకు మార్చలేదు అంటే శంకరం లోకశంకరం, ఈ లోకానికి అంతటికీ కూడా మేలు చెయ్యడానికి వచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి అవతారం శంకరావతారం. అందుకే యోగ పట్టా ఇచ్చినప్పుడు కూడా, సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు కూడా ఆయన పేరు మార్చలేదు. అంటే శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞా పాఠవాలు ఎంత గొప్పవో, వారు లోకమునకు ఎంత శుభంకరులో మనకి అర్థమవుతుంది. అసలు శంకరాచార్యుల వారి గొప్పతనం చెప్పడానికి నేను ఒక్క మాట చెప్తే సరిపోతుంది. యథార్థానికి నేను ఎప్పుడూ సభలకి ఆలస్యంగా వెళ్ళను, కానీ
ఇవాళ నేను వేళకి రాలేనండి, ఎందుకంటే నేను వచ్చే విమానం చాలా ఆలస్యంగా వస్తుంది, వేరొక రోజు రమ్మంటే వస్తాను, లేకపోతే మానేస్తానని బంగారయ్య శర్మ గారికి ఫోన్ చేశా. ఏం పర్వాలేదు, ఆలస్యంగానైనా రెండన్నారు. అయితే వస్తానన్నాను. నిన్నను ఫోన్ చేసి పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు వస్తున్నారన్నారు. నా ఆనందానికి అవధుల్లు. ఇంకేం కావాలి? భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అంటారు. ఒక్కొక్కసారి ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఇంకొక ఇంద్రియం చెయ్యాలి. ఎప్పుడు నోటితో మాట్లాడేవాడిని, ఇవాళ చెవులతో జుర్రుకున్నారు. శంకర భగవత్పాదులే అంటారు కదా, గళంతి శంభోత్వ చరిత తరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. నా వరకు నాకు ఇవాళ శంకర భగవత్పాదులే ఈ వేది మీద కూర్చుని అందించిన శివానందలహరి. అది నాకు సంసార భ్రమణ పరితాపోపశమనం కలిగించింది. ఒక పువ్వు ఏమవగలదు? పిండి అవ్వగలదు. పిండి ఏమవగలదు? కాయ అవ్వగలదు. కాయ ఏమవగలదు? పండవగలదు. కానీ సద్గురువులైన శంకరుల పాదాల మీద వేసిన ఒక పువ్వు నా మనవడు కాగలదు, నా మనవరాలు కాగలదు, నాకు వాహనం కాగలదు, నాకు ఒక ఇల్లు, నా వాగ్వైభవం కాగలదు, నాకు ఉత్తమ లోకాలు కాగలదు, నాకు మోక్షమే కాగలదు. నాకు ఏది కాలేదు? భగవంతుడి పాదాల మీద సమర్పించిన పువ్వు ఏదైనా కాగలదు. అలా ఇవాళ ఎంత చెప్పాను, ఎంతసేపు మాట్లాడానన్నది కాదు, ఇవాళ నేను ఎంతసేపు విన్నానన్నదే నాకు ప్రధానం. ఈ దేశంలో అందరూ ఉన్నారు, అందరూ కలిసికట్టుగా ఉండడానికి ఏ మూలాన్ని పట్టుకోవలసి ఉంటుందో శంకర భగవత్పాదులు ఆవిష్కరించారు. జాతీయ సమైక్యత అన్నది ఎక్కడి నుంచి వస్తుందో శంకరుడు చెప్పారు. వారు కాశీ వెళ్ళి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. అమ్మా అన్నపూర్ణవి, అన్నం పెట్టు. సన్యాసివి కదా, నీకు కుటుంబమే ఉంది అంటావేమో అమ్మా, నువ్వు మా అమ్మవి, విశ్వనాథుడు మా తండ్రి, మూడు లోకములు నాకు కుటుంబమే. విశాల హృదయం కలిగినటువంటి వారు పరివ్రాజకులు, అంతా నా కుటుంబం అని అంతటా భగవత్తత్వాన్ని చూస్తారు. కాబట్టి మూడు లోకాలు నా కుటుంబం, అమ్మ అన్నం పెట్టు అన్నారు. అంటే అందరికీ ఆ తల్లి, ఆ పార్వతి అమ్మ, ఆ శంకరుడు తండ్రి. ఆ వాళ్ళిద్దరినీ పార్వతీ పరమేశ్వరుల్ని తల్లిదండ్రులు అని అనుకోగలిగిన నాడు అసలు విభేదాలు ఎందుకు వస్తాయి? అసలు ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినప్పుడు నేను, మా తమ్ముడు, మా అన్నయ్య, మా అక్క, మా చెల్లి ఒకరిని ఒకరం ప్రేమించుకుని ఎంతో సంతోషంగా అందరం ఏడాదికి ఒక్కసారైనా కలవాలని తాపత్రయపడుతున్నాం కదా. ఈ దేశంలో రాబోయే నదీ వివాదాల దగ్గర నుంచి సమస్తానికి విరుగుడు భక్తిలో ఉన్నది అని శంకర భగవత్పాదులు నిరూపించారు. మనందరం కూడా ఆ భగవంతుణ్ణి తల్లిదండ్రులుగా భావన చేసిన నాడు మనమందరం ఒకే కుటుంబం అన్న భావన కలుగుతుంది. ఆ ఒకే కుటుంబం అని భావన కలిగిన నాడు పక్కవాడికి బాధ ఏర్పడితే నా దగ్గర ఉన్నది ఏమిచ్చి నేను వాడిని ఆదుకోగలను అనుకుంటా. నా తమ్ముడికి కష్టం వచ్చిందనుకోండి, నేను ఏమిచ్చి ఆదుకుందామని చూస్తా. నాకు కష్టం వచ్చిందనుకోండి, నా తమ్ముడు ఏమిచ్చి అన్నయ్యని కాపాడుకుందామని చూస్తాడు. భక్తి అనేటటువంటిది ఛాందసం కాదు. ఆ భక్తి ద్వారా జాతీయ సమైక్యత ఏర్పడుతుంది అని నిరూపించి బహుశా వారు అన్నపూర్ణాష్టకంలో ఈ పాదాలని ప్రయోగించారు. అటువంటి దార్శనికత అసలు వారు అనేక క్షేత్రాల్లో అర్చక విధానాన్ని నిర్ణయించడంలో, జాతీయ సమైక్యతని స్థాపించడంలో శంకరుల యొక్క దార్శనికత అర్థమవుతుంది. అటువంటి దూరదృష్టి కలిగిన మహాపురుషుడు, అటువంటి మహాజ్ఞాని, అటువంటి మహోపకారి లోకంలో ఆవిర్భవించడం సంభవమయ్యే విషయమని నేను అనుకోవట్లేదు. మళ్ళీ శంకరాచార్యుల వారి ఇంకొక అవతారాన్ని స్వీకరించాలి, లేదా వారి అనుగ్రహ విశేషం చేత ఇటువంటి మహాపురుషులు ఆ కార్యాలు సాధించాలి. కాబట్టి అటువంటి శంకర భగవత్పాదుల యొక్క పాదములు పట్టుకుంటే వారు భగవత్పాద. ఆ పాదములు పట్టుకుంటే నిచ్చెన ఎక్కుతున్నవాడు రెండు పక్కలున్న కమ్మిలు పట్టుకొని పైకెక్కితే పై అంతస్తు చేరిపోయినట్టే. మనం ఏమీ అక్కర్లేదు, శంకరుల యొక్క పాదములను గట్టిగా పట్టుకుంటే చాలు. ప్రతివారు కూడా కనీసం ఒక్క శ్లోకమైనా నా బిడ్డకి నేర్పుతాను అని శంకర జయంతి నాడు ప్రతిజ్ఞ పూనాలి.
అమ్మ చెప్పిన మాట బిడ్డలకి శిరోధార్యం. దక్షిణామూర్తి అష్టకంలో కానివ్వండి, అన్నపూర్ణాష్టకంలో కానివ్వండి, శివ సంబంధ స్తోత్రాల్లో కానివ్వండి, ఎక్కడ నుంచైనా ఒక్క శ్లోకాన్ని అలా కానీ మనం బిడ్డలకి నేర్పితే అది చాలు. వారు ఏనాడు ఏ భేదాన్ని పాటించలేదు. వారికి ఆరాధ్య దైవం కృష్ణ పరమాత్మ. అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన విష్ణు స్తోత్రం చేశారు. చేసినది సౌందర్య లహరి, అమ్మవారి గురించిన స్తోత్రం. అక్కడ అవకాశం దొరికితే ఆయన విష్ణు వైభవాన్ని కీర్తించారు. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిశరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురవిపు వరాహస్య భవతి అంటారు. అమ్మా, నీ పాదమున్నదే సంసారమనే సముద్రంలో మునిగిపోయిన వాణ్ణి పైకెత్తడంలో ఆదివరాహస్వామి యొక్క కోర లాంటిదమ్మా అంటారు. వారు ఎప్పుడూ భేదాన్ని పాటించాల. కాకినాడ పట్టణంలో ఐశ్వర్యాంబిక దేవాలయంలో దేవీ నవరాత్రుల్లో ఆఖరి రోజున అమ్మవారిని వెంకటేశ్వరుడిగా అలంకారం చేయించి ఎందరికో దర్శనమిచ్చి అభేదతత్వాన్ని ఆవిష్కరిస్తుంటారు స్వామి. అది శంకర భగవత్పాదులు చూపించినటువంటి మార్గం. మన పిల్లలందరికీ కూడా మనం శంకరుల యొక్క స్తోత్రాల్లో ఒక్క శ్లోకమైనా నేర్పాలి. అందున సౌందర్యలహరిలో శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూట మకుటాం లాంటి శ్లోకాలు నేర్పితే ఆ శారదానుగ్రహం కలుగుతుంది. శంకరులకు శారద అన్న పేరు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈ దేశంలో అన్నిటికన్నా సరస్వతీ కటాక్షం ఉండాలి అని కోరుకున్న మహాపురుషులు. అందుకే శారదాంబని తీసుకొచ్చి శృంగేరిలో ప్రతిష్ఠ చేశారు ఆయన. ఆయన చేసిన మహోపకారాన్ని ఎవరూ మరిచిపోలేరు. అంతటి దార్శనికుడైన శంకర భగవత్పాదులకి శంకర జయంతి నాడు నిజంగా మనం కృతజ్ఞత ఆవిష్కరించాలి అంటే మనం చెయ్యగలిగినది ఒక్కటే. ప్రతి ఇంట మన బిడ్డకి శంకరుల స్తోత్రాలలో ఒక్క శ్లోకమైనా నేర్పించాలి. వచ్చే సంవత్సరం ఈ సభలు నిర్వహించేటప్పుడు పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు ఎవరినైనా పిలిచి మీరు శంకరుల శ్లోకాల్లో ఒక శ్లోకం చెప్పండి అంటే లేచి వేళ్లు విరవకుండా ఏ ఒక్కరిని పిలిచినా ఒక శ్లోకం చెప్పగలిగారనుకోండి, బంగారయ్య శర్మ గారు చేసినటువంటి పరిశ్రమకి, పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారి ఆర్తికి ఒక ఫలితం కనపడినట్టు. బిడ్డలందరికీ నేర్పండి. ఇంట్లో శంకరాచార్యుల వారి యొక్క మూర్తిని ఉంచుకోండి. ఈ దేశాన్ని మహాపురుషులు త్యాగధనులై ఎంత పైకెత్తారో చూపించండి. వెనక ప్రభుత్వాలు లేవు, సంస్థలు లేవు. పాదచారి అయి నడుస్తూ తనని వ్యతిరేకించి చంపేద్దాం అనుకున్న వారి దగ్గరికి కూడా తాను ఒక్కడే వెళ్ళి కూర్చుని ప్రేమతో చర్చించి వాదించి కేవలముగా ఖండన చేసి అవతల వారిని విమర్శించి చిన్నబుచ్చి కాదు, పరమ ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. జైనుడైనటువంటి అమరసింహుడు వాదనలో ఓడిపోయి అమరకోశాన్ని తగలపెడుతుంటే పరుగు పరుగున వెళ్ళి ఎందుకయ్యా అది తగలపెడతావో, పరమాద్భుతమైన గ్రంథం అని చెప్పి అమరకోశాన్ని రక్షించారు. వారు ఎప్పుడూ ఏది మనిషి ఉన్నతికి పనికిరాదో దాన్ని తప్పించారు తప్ప పనికొచ్చే మాటని దేనిని ఎక్కడున్నా తీసుకోవడానికి శంకరుడు వెనకాడలేదు. అంతటి పవిత్ర హృదయం, విశాల హృదయం. నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తూ ఉంటుంది ఒక మాట, నిస్వార్థమైనటువంటి ప్రవర్తన అంటే ఈ దేశంలో ఒకటి హనుమ, రెండు శంకరులు. నా కొరకు అని నేను ఒక్క పని చేసుకోలేదు అంటే అలా చెప్పుకోగలిగిన వాళ్ళు ఇద్దరే, సర్వసమర్థులై. ఒకరు స్వామి హనుమ, రెండు శంకరులు. అటువంటి శంకరాచార్యుల వారి ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతి తల్లి పిల్లవాణ్ణి పిలిచి ఒరే ఒకసారి నమస్కారం పెట్టి వెళ్ళరా అని చెప్పాలి. ఒక్క శ్లోకమైనా పిల్లలకి నేర్పాలి. నేను పరిపూర్ణానంద సరస్వతి స్వామివారు ఒక వేదిక మీద కనపడడం అన్న మాటే లేదు. ఎందుకో తెలుసా? అసలు ఎన్నడూ నేను పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారి కన్నా భిన్నమని భావన చేయను. ఆయన కింకరులలో నేను ఒకటి. యజమాని ఉన్న చోట కింకరుడు ఉన్నట్టే. కాబట్టి ఇవాళ కొత్తగా కనపడడం కాదు, ఇవాళ ఇలా కనపడడం నా జన్మ ధన్యం. శంకర జయంతి నాడు కాషాయాంబరధారి అయినటువంటి ధర్మ ప్రచారంలో నిమగ్నమైన ఒక సన్యాసి దర్శనం చేసుకుని నేను తరించాను. నాకు ఇవాళ త్రివేణీ సంగమ స్నాన ఫలితం లభించింది. ఇన్ని శంకర జయంతులు చేసినందుకు ఇవాళ శంకర జయంతి నాకు సిద్ధించింది. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి బంగారయ్య శర్మ గారికి, అలాగే తన అమృతమైనటువంటి దృక్కుల చేత నిరంతరం నన్ను ఆశీర్వదించేటటువంటి పరిపూర్ణానంద సరస్వతీ స్వామి వారి పాదార విందములకు సాంజలి బంధకంగా నా శిరసు తాటించి నమస్కరిస్తూ, వేళ దాటి ప్రసంగం చేసినా ఎక్కడి నుంచో
ఏ సీమవాడో ఎగిరెగిరి వచ్చాడు, అలసి ఉంటాడు మనసు సొలసి ఉంటాడు, కాసేపు వినాలి కదా అని పెద్ద హృదయంతో కూర్చున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, ఇంతకన్నా మాట్లాడి మిమ్మల్ని హింస పెట్టడం నాకు ఇష్టం లేక సెలవు తీసుకుంటున్నాను. ఈపాటి పుల్లగంజి మీకు చాలు మాధుర్యం విరగడానికి అని వేరొక్కసారి ప్రతిపాదిస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.